దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. అంతకుముందు వచ్చిన మనం చూసినట్లయితే లోకమును వాటిని ప్రేమించకండి. ఒకవేళ మీరు లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. ఆ మాటలు యోహాను ఇక్కడ తెలియపరుస్తున్నాడు. లోకమును వాటిని ప్రేమించకూడదు. లోకంలో ఉన్న వాటిని ఎవరైతే ప్రేమిస్తారో వారిలో తండ్రి ప్రేమ ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలు లోకం అంటే ఏంటి? లోకంలో ఉన్నదంతా కూడాను నేత్రాస, శరీరాస, జీవబ్రహ్మము. లోకంలో ఉండాలి కానీ మనం లోకము మన జీవితంలో రాకూడదు. ఈ సత్యాన్ని మనం గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. లోకంలోనే మనం ఉండాలి, లోకంలోనే మనం జీవిస్తూ ఉండాలి. లోకపు స్థితి కానీ, లోకపు ప్రభావం కానీ, లోకపు ఇచ్చలు కానీ మన జీవితంలో రాకుండా మన లోకానికి భిన్నంగా, లోకానికి ప్రత్యేకంగా మనం జీవించినప్పుడు దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారుగా ఉంటాం. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వారందరూ నిలుస్తారు. ఎప్పటి వరకు అంటే ఈ లోకంలో మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో చాలించిన తర్వాత నిత్యత్వంలో ఆయనతో పాటు మనం ఉండబోతున్నాం. అందుకోసమే లోకాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు, దేవుని ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమించలేడు. దేమ పౌలుతో కలిసి పరిచయం చేశాడు, అద్భుతమైన పరిచయం చేశారు. అయితే దేమ ఎప్పుడైతే లోకాన్ని స్నేహించాడో, లోకాన్ని స్నేహించిన మీదట పరిచయం నుంచి దూరం అయిపోయాడు, దేవుని నుంచి దూరం అయిపోయాడు. కారణం ఏంటంటే లోకాన్ని స్నేహించే స్థితిని బట్టి. కాబట్టి లోక స్నేహము దేవునికి వైరము అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? లోకంలో ఉన్నంతా కూడా నువ్వు నేత్రాస, శరీరాస, జీవడం ఇవి మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ దేవుని నుండి మనం దూరపరుస్తుంది. దేవుని సంబంధంగా, ఆయన బిడ్డలంగా, ఆయన కుమారులంగా, కుమార్తెలుగా పిలువబడుతున్న నీవు లోకానికి భిన్నంగా జీవించవలసిన అవసరం ఎంతనుంది. ఈ లోకంలో మనం ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకాలి. మన జీవితం ద్వారా దేవుని నామము మహింపరచబడాలి. దేవుని మాత్రమే ప్రేమించాలి, కానీ ఈ లోకాన్ని కానీ లోకంలో వాటిని కానీ ప్రేమించకూడదు. ఎందుకోసమనంటే ఈ లోకము దుష్టుని చేతిలో ఉన్నది. కాబట్టి ఈ లోకానికి భిన్నంగా మనం జీవించవలసిన అవసరం ఎంతనుంది. ఈ లోకంలో ప్రభు కొరకు మనం సాక్షులుగా బ్రతుకుతున్నప్పుడు, ఆయనకు మహిమకరంగా జీవిస్తున్నప్పుడు, ఆయన చిత్త ప్రకారం మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితం ద్వారా దేవుడు మహింపరచబడుతుంటాడు. మీ జీవితం ద్వారా దేవుని నామం మహింపరచబడుతుందా? ఆయనకి ఇష్టంగా మనం జీవిస్తున్నామా? తండ్రి ప్రేమ కలిగి మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామా? ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా జరిగిస్తున్నామా? లేకుంటే లోకాన్ని కొంత, దేవుని కొంత ప్రేమిస్తూ నిలువచ్చిన స్థితిలో మనం జీవిస్తూ ఉన్నామా? ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో తండ్రి ప్రేమ వారిలో ఉండదు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు, దేవునికి సంపూర్ణంగా విధేయులు బ్రతుకుతున్నప్పుడు, దేవుని యొక్క అధికారం కింద మనం బద్ధులమై జీవిస్తున్నప్పుడు మన జీవితం ద్వారా దేవుని నామము పైకెత్తబడుతుంది. మన జీవితం ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. తద్వారా మన నిరంతరము ఈ లోకంలో జీవించడం కాదు, కానీ నిత్యత్వంలో ప్రభుత్వంతో పాటు మనం ఉండబోతున్నాం. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. లోకాన్ని ప్రేమించకుండా తండ్రిని ప్రేమిస్తూ
ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన వాక్యానికి సంపూర్ణంగా విధేయులమై బ్రతుకుతూ ఆయన చిత్త ప్రకారం జీవిద్దాం. దేమాలాగా లోకాన్ని స్నేహించే స్థితి కాకుండా దేవునితో స్నేహబంధం కలిగి ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటిని ఎదురెట్టి పోరాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, లోకమును ప్రేమించేవాడు తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదని మీ వాక్యం ఖండితంగా ప్రకటిస్తుంది ప్రభువా. కానీ మీ చిత్త ప్రకారం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడని మీ వాక్యం ద్వారా మనం ప్రోత్సహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ చిత్తాన్ని మీ జరిగించుట్లో, మీ వాక్యానికి సంపూర్ణంగా విధేయులమై బ్రతుకుట్లో, మా జీవితాన్ని సంపూర్ణంగా మీ అధికారం కింద ఉంచుట్లో సహాయం చేసి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ఉంటున్నా మా ప్రియుల జీవితాల్లో మీ గొప్ప కార్యం జరిగించి, మీ చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించి మీరు జీవితం ద్వారా మీరు మహిమ పొందవలసిందిగా మనం చేస్తూ మీ కృపగల హస్తానికి మాకు అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడు నేనా యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లోకాన్ని ప్రేమించకుండా దేవుని చిత్త ప్రకారం జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.